తారీఖు కైకలూరు నియోజకవర్గంలో ఉన్న మేజర్ ఇష్యూస్ ఉన్న 10 డిపార్ట్మెంట్స్ మీద కలెక్టర్ గారితో రివ్యూ పెట్టి కొన్ని శాంక్షన్లు కొన్ని రివ్యూలు పెట్టాం. ఆ డీటెయిల్స్ ఏంటంటే R&Bలో మన నియోజకవర్గంలో 165 కిలోమీటర్లు చేయాలి అని 27 కోట్లు శాంక్షన్ అయింది. ఇంకో 14 కోట్లకి ప్రపోజల్స్ పంపాం. ఇప్పటికి ఒక 51 కిలోమీటర్లు వేశారు. మిగిలినవి కూడా ఈ జనవరి ఆఖరికల్లా కంప్లీట్ చేయాలి అని చెప్పారు. 165 కిలోమీటర్లు R&B రోడ్లు, పార్ట్ హోల్స్ కానీ కొత్త రోడ్లు ఫుల్ రోడ్స్ వేస్తాం కానీ దాదాపు 41 కోట్లు వచ్చింది. అలాగే కల్దిండి బ్రిడ్జి 50 లక్షలు చేశారు. మొత్తం 39 వర్క్స్లో 26 వర్క్స్ స్టార్ట్ అయింది. ఫారెస్ట్ ఇమీడియట్గా పర్మిషన్ ఇవ్వన్నారు. ఎక్కడ మనకి ఇంగిలిపాకలు అక్కడి నుంచి అక్కడికి, అలాగే ఆలపాడు దగ్గర, అలాగే గోకర్ణపురం నుంచి దానికి R&B మీద రివ్యూ జరిగింది. అలాగే పంచాయతీరాజ్ నరేగాలో మనకి 25 కిలోమీటర్లు వచ్చినాయి. పల్లెటూళ్ళు వేసే రోడ్లు 28 కోట్లు ఇంతకుముందు ఇచ్చారు. ఇంకో 3 కోట్లు ఇస్తానికి ఒప్పుకున్నారు. మొత్తం 31 కోట్లతో చేస్తున్నారు. వేసేటప్పుడు ఇక ముందన్నీ రోడ్ కమ్ డ్రైన్లుగా ఇవ్వమన్నారు. అలాగే ఎక్స్ట్రా 1 crore బర్డ్ శాంక్చురీకి, అలాగే కొల్లేటికోట టెంపుల్కి ఒక ఇస్తా అన్నారు. అంగన్వాడీ బిల్డింగ్స్ మనకి ఇన్కంప్లీట్గా ఉండి 2 లక్షలు 3 లక్షలు అట్లాంటివి ఉన్నాయన్నీ కంప్లీట్ చేసేయమన్నారు. అలాగే 4 హెల్త్ క్లినిక్స్కి ఒక 30-20 లక్షలు ఖర్చు పెడితే అయిపోతుంది. వాటిని కూడా కంప్లీట్ చేయమని దానికి ఇచ్చారు. RWSలో ఒక 10 crores స్లో శాండ్ ఫిల్టర్స్కి ఇచ్చి మనం ఐడెంటిఫై రేపు రాబోయే సమ్మర్లో ఏ ఊళ్ళల్లో అయితే వాటర్ ఉందో ఆ వాళ్ళకి మనం ట్యాంకర్స్తో వాటర్ సప్లై చేయడానికి ఐడెంటిఫై చేయమన్నారు. అలాగే రేపు ఫిబ్రవరిలో తర్వాత మళ్ళా ఏప్రిల్లో కాలువలు వదులుతారు. అప్పుడు ఒక టీం పెట్టుకుని ఆ టీము RWS వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు, రెవెన్యూ, పోలీసుతో కలిపి అన్ని వాటర్ ట్యాంక్స్ అన్ని చోట్ల ఫిలప్ చేయాలన్నారు. JJM కింద జలజీవన్ మిషన్ కింద మనకి గ్రామాలు 108 కానీ హ్యాబిటేషన్ 247 ఉన్నాయి. 62 కంప్లీట్ చేశారు. మిగిలిన 45 ప్రోగ్రెస్లో ఉన్నాయి. అలాగే ఇరిగేషన్ తప్పకుండా డ్రైన్స్ అన్నీ ఏప్రిల్ మేలో డ్రైన్స్ అన్నీ చేయాలి. అలాగే డీసిల్టింగ్ అయ్యి సమ్మర్లోనే ఇంకా ముందు మార్చి నుంచే మొదలు పెట్టాలి. దానికి అన్నిటికీ ఆ టెండర్ డేట్స్ మార్చామన్నారు. అలాగే డ్రింకింగ్ వాటర్కి ట్యాంక్స్కి రిలీజ్ చేస్తారు. అలాగే రఘురామ్ కృష్ణదాస్ గారిని కూడా ఆయన మన డిప్యూటీ స్పీకర్ రఘురామ్ కృష్ణదాస్ గారు అమ్మని పుట్టేరు వైండింగ్ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ నెలాఖరు తర్వాత పుట్టేరులో అనాథరైజ్డ్ ఆక్యుపేషన్ దాని యొక్క డిశ్చార్జ్ 12,000 క్యూసిక్స్ ఉండాలి. కానీ ఇటు అటు ఆక్యుపేషన్ వల్ల గురండెక్క కిక్కిసాకి చేస్తానే అనాథరైజ్డ్ ఆక్యుపేషన్స్ ట్యాంక్స్ అవ్వాలి. ఇటు అటు రేపు ఫిబ్రవరి మొదలుపెట్టి ట్యాంక్స్ అన్ని తొలగించేయాలి. వాళ్ళకి ముందే చెప్పి తెలియజేస్తారు. పుట్టేరు వైండింగ్ కొట్టిన ఎలక్ట్రికల్గా సబ్స్టేషన్కి ల్యాండ్ కొండంగి తాండాడులో చూడమన్నారు. గోపురంలో 220/33 అని చాలా పెద్ద స్టేషన్ వస్తుంది. 50 కోట్లతో కడుతున్నారు. దానికి ల్యాండ్ ఫిల్లింగ్ ల్యాండ్ చేసి వీళ్ళను తొందరలో రేపు సెప్టెంబర్ అక్టోబర్ కల్లా టైం అనేది డిసెంబర్ ఉన్నా సెప్టెంబర్ అక్టోబర్ కల్లా కంప్లీట్ చేయాలనుకున్నారు. ఎక్కడైనా పోల్స్ కొత్త కాలనీలు వెహికల్ సెక్షన్ ఉన్న చోట ఎలక్ట్రికల్ పోల్స్ ఉంటే ఆ పోల్స్ సెక్షన్ చేయమన్నారు. అలాగే వైవాగ్లో సబ్స్టేషన్కి ల్యాండ్ సబ్స్టేషన్ కూడా ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది. ప్రపోజల్ పంపమన్నారు. హౌసింగ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాదాపు 80 కోట్ల రూపాయలు ఇప్పుడు ఖర్చు పెట్టి అక్కడ ఎవరికి సాటిస్ఫాక్షన్ లేదు. రోడ్స్ లేవు, డ్రైన్స్ లేవు. మొన్న వర్షాకాలం 5 అడుగులు నీళ్ళు వచ్చినాయి. ఖర్చు 26 కోట్లతో ఫిల్లింగ్ చేశారు. ల్యాండ్ 30 కోట్లతో తీసుకున్నారు. ప్రజల కట్టడం గవర్నమెంట్ ఇచ్చిన 20 కోట్లు అక్కడ ఇన్వెస్ట్ చేశారు. సాటిస్ఫాక్షన్ లెవెల్ 0. ఎవరికి సాటిస్ఫాక్షన్ లేదు. అక్కడ వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు మంచినీళ్ళు,
రోడ్స్, ఇంటర్నల్ రోడ్స్ లేవు, మంచినీళ్ళు లేవు, అన్నీ లేవు. కాబట్టి స్ట్రీట్ లైట్లు కూడా లేవు. అన్నిటికీ ఒక ఫిజికల్ వెరిఫికేషన్ చేసి రిపోర్ట్ ఇస్తే ఒకసారి కలెక్టర్ గారు, అలాగే హౌసింగ్ సెక్రటరీ అజయ్ జైన్ గారు, మినిస్టర్ గారు, మన జిల్లా మంత్రి పాసారథి గారు కూర్చుని హౌసింగ్ ప్రాబ్లంకి డెఫినెట్గా సొల్యూషన్ చూపుతాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.